వాక్యానికి సమయం సరిపోదు కాబట్టి మనం ప్రే స్టార్ట్ చేసుకుందాం. జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు అవుతుంటారు. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవి నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన మహాకృప ఈ ఆన్లైన్ ప్రేయర్ అటెండ్ అవడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మరొక శుభదినాన్ని దేవుడు మనందరి జీవితాల్లో అనుమతించిండు. ఈ దినము సమయం చూడక ఎంతో మంది వదిలిపెట్టి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే మనకైతే దేవుడిని చూపిన మహాకృపను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మనోజ్ బ్రదర్ మీరు ప్రేయర్ చేయండి బ్రదర్. మనోజ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీరు ప్రేయర్ చేయండి బ్రదర్. వినబడుతుందా సార్? వినబడుతుంది బ్రదర్. ప్రే చేసాం సార్. కళ్ళు మూసుకోండి. స్తోత్రం యేసు ప్రభా, పరిశుద్ధ దేవ, అబ్రహాం సాకుల గొప్ప దేవ, నా దేవ, ఈ దినం ఎంతమంది చూడలేకుండా మాకు ఇచ్చిన యేసు ప్రభా, ఈ దండత ఇచ్చను నా దీవానికి స్తోత్రం యేసు ప్రభా. ఇలాంటి బిడ్డలు నడిపించి ఆటగిదాలు కాల్చి పరిశుద్ధాత్మ కుమరించండి. ఇంకా పరిశుద్ధాత్మ దేవ మీరు మాత్రం మీరు మాట్లాడండి. వాక్యం మా ఉదయంలో ఉండాలా, భద్రపరిచి దాని జీవించాలి యేసు ప్రభా. చీకటి దయ్యాలని పాతాల బంధించండి నా దీవా. నువ్వు కార్యం చేసి ఈ వాక్యం మా ఉదయంలో తనలో నటించి దాన్ని నంబరిస్తాను సహాయం చేసి మీరే ఆత్మ ద్వారా నడిపించి పాట ద్వారా వాక్య ద్వారా మాట్లాడమని ఇస్తున్నాడు. మేము ఆమీన్ సార్. థ్యాంక్ యూ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడి చిన్న గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో జాన్ బ్రదర్ గారు పాట పాడతారు. అవి చెట్ల నడుమా ఒక జ్వల్లరు వృక్షవలే పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. కీర్తింతున్నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. అడవి చెట్ల నడుమ ఒక జ్వల్లరు వృక్షం వలె పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. పరిశుద్ధుల సహజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. షారోను రోజాయని లోయ పద్మమును ఆయని, షారోను రోజాయని లోయ పద్మమును ఆయని, అతి పరిశుద్ధుడు ఆయని 10,000 అతి శ్రేష్ఠుడు. అతి పరిశుద్ధుడు ఆయనే 10,000 అతి శ్రేష్ఠుడు. కీర్తింతున్నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. మనోవేదన సహించలేక శిలువ వైపు నీ చూడగా, మనోవేదన సహించలేక శిలువ వైపు నీ చూడగా, లేవనెత్తిన నెత్తుకొని భయపడకు మని అంటివి, లేవనెత్తిన నెత్తుకొని భయపడకు మని అంటివి. కీర్తింతున్నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. ఘనమైన నా ప్రభువా నీ రక్త ప్రభావమున నా హృదయము కడిగితివి, నీకే నా స్తుతి ఘనత. ఘనమైన నా ప్రభువా నీ రక్త ప్రభావమున
నా కడిగితివి, నీకే నా స్తుతి ఘనత. కీర్తింతున్ నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని, కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను. అడవి చెట్ల నడుమా ఒక జ్వరల వృక్షం వలె, పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. కీర్తింతున్ నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని, కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. మన మధ్యలో చంద్రశేఖర్ అన్న వాక్యదానికి నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ స్టార్. ప్రార్థిద్దాం. పరిశుద్ధ రఘు దేవ, మహోన్నత రఘు తండ్రి, మీకు వందనాలు కృతజ్ఞతలనైనా ప్రభు. ఇంతవరకు మీరు మాకు తోడని నడిపించినందుకు మీకు ఎంతో వందనాలు తండ్రి. ఈ సాయంత్రం సమయంలో మీ సన్నిధికి వచ్చింటాం ప్రభు. మాతో మాట్లాడండి, మా జీవితాలను సరిచేయండి ప్రభు. మేము ఇంకెక్కడెక్కడ తప్పిపోతున్నామో చూపించండి, మాలో ఇంకేమైనా బలహీనతలు చూపించండి ప్రభు. మేము వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టేలాగా మీ కనికరం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. ముఖ్యంగా ప్రభు, ఈ యొక్క సాయంత్రం సమయంలో మీ యొక్క వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయండి. మాలో తండ్రి మళ్ళీ అతి పరిశుద్ధత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీకు వాక్యం తప్ప ఇంకా వేరే మార్గమే లేదు ప్రభువా, మమ్మల్ని పరిశుద్ధపరిచేది. కాబట్టి నేను దివారాత్రంలో మీ యొక్క వాక్యాన్ని ధ్యానించట ధన్యత అని వాక్యం సెలవిస్తుందైనా. కాబట్టి నేను దీన్ని నేర్చుకొని అన్నిట్లకు మేము చూపించాలా. ఆ రీతిగా తండ్రి ప్రతి చోట మమ్మల్ని సాక్ష్యం నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా, మేము ఉంటున్న కాలాలు బహు భయంకరమైన కాలాలు. ఎంతో కాలం నుంచి మీరు మాకు చూపిస్తున్నారు ప్రభు ఇవన్నీ ప్రవచనాలు. మేము ఉంటున్న దినాల్లో ప్రభు ఎక్కడ చూసిన తండ్రి అన్యాయము అక్రమం విస్తరించింది ప్రభు. ఎక్కడ కూడా తండ్రి మరి మనుషులలో ప్రేమ కనిపించలేకపోతుంది నాయన. జనం మీదికి జనము, దేశం మీదికి దేశము ప్రపంచాలలో జరుగుతున్నాయి ప్రభు. యుద్ధాలు వింటున్నాం, యుద్ధ సమాచారాలు వింటున్నాం ప్రభు. ఎక్కడ చూసినా మరణకాండ ప్రపంచాత్మకంగా తండ్రి లక్షలాది ప్రజలు మరణిస్తున్నారు నాయన. కనికరించమని ప్రార్థిస్తున్నాం. మానవ జాతి మీద మీకు కనికరాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ప్రభు, మీరందరూ మనుషులని మీ యొక్క స్వరూపం చొప్పున, మీ యొక్క పోలిక చొప్పున మీరు చేస్తున్నారు ప్రభు. కాబట్టి నైనా వారి పట్ల మీకు కనికరాన్ని చూపించండి. మీ బిడ్డలు కాబట్టి నైనా ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాం. నేను ఏ నిమిత్తమై ప్రభు వాళ్ళందరూ మీరు ఏర్పరచుకున్నారో ఆ యొక్క పని నిమిత్తమై మీ యొక్క అనాది సంకల్పంలో మా పాత్రలు ఏందో మాకు చూపించమని ప్రార్థిస్తున్నాం. వాటిని యథార్థంగా మేము నిర్వర్తించలాగన మా జీవితాంతం ప్రభు, మా స్వార్థము, మా శరీర వ్యామోహాల కొరకు మేము జీవించకుండా వాటన్నిటిని త్యాగం చేసుకొని బలిపీఠం మీద వాటిని కాల్చివేయలాగన మమ్మల్ని ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అగ్ని చేత మమ్మల్ని అందరినీ కాల్చమని ప్రార్థిస్తున్నాం. అయినా మళ్ళీ మీ ఎడుతని మళ్ళీ ఏ రీతిగా నలుగుగొట్టబడినరో మా జీవితాలు ఆ రీతిగా నలుగుగొట్టబడాలని సహాయపడమని ప్రార్థిస్తున్నాం. మేము నలుగుగొట్టబడకపోతే మీ చేతిలో సాధనంలుగా వాడబడలేం ప్రభా. కుమ్మరి కాళ్ళ క్రింద చిగటమని ఏ రీతిగా తొక్కబడి సాధనం చేయబడుతుందో ప్రభా, ఆ రీతిగా మేమందరం చేయబడేలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం. పరమ కుమ్మరైన మీరు ప్రభా మమ్మల్ని తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాం. మా స్వార్థము, ధనాపేక్ష లేని జీవితం మాకు అనుగ్రహించండి. నిండు మనసుతో మేము సేవించి ప్రేమించే బిడ్డలుగా మమ్మల్ని పరిచర్యకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. వింటున్న వారి జీవితంలో విశేషమైన అద్భుతాలు, స్వస్థతలు జరిగించండి. మరి విశేషంగా తమ జీవితాలు ప్రత్యేకంగా మీ కొరకు సమర్పించుకొని జీవించేలాగా నడిపించమని, ఈ రాత్రి అంతట్లో తను మళ్ళీ మీరే మాకు త్వర నడిపించమని, ప్రతి వాక్యాన్ని బహు జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించేలాగా మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అందరికీ అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ యేసు క్రీస్తు అన్న శుభాభివందనములు తెలియపరుచుకుంటున్నాను. ఈ రోజు 25వ తారీఖు జనవరి 2026వ సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఉంటుంది బబులోను కాలం. ఇది త్వరగా గతించే సమయం కాబట్టి ఈ కాలం త్వరగా ముగించబోతుంది. బబులోను కూలిపోయాను అని 2 సార్లు జ్ఞాపకం చేయబడుతుంది. పాత నిబంధన కాలంలో కూడా మనం చూస్తాము బబులోను కూలిపోయినని. అదేవిధంగా మన కాలంలో అది చివరికి ఆత్మీయ స్థితిలో ఉంటున్న ఈ యొక్క బబులోను మనుషులు గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు. ముఖ్యంగా మతపరమైన జీవితము అనేది బబులోన్ అనేది అందులో ఉన్న వాళ్ళు గ్రహించలేకపోతున్నారు.
దానికి పట్టిన దుస్థితి మీకు పట్టకుండా ఉండాలంటే మీరు అందులో నుంచి త్వరగా బయటికి రమ్మని ఆ యొక్క భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఆ యొక్క ప్రకటన గ్రంథంలో. కాబట్టి ఈ దినము ప్రకటన గ్రంథంలోని 21వ అధ్యాయాన్ని మనము ధ్యానిస్తుండగా పోయిన వారము మన జ్ఞాపకం చేయబడింది కొత్త ఆకాశము క్రొత్త భూమి ఇవి ఆత్మీయమైనవి, నిజమైనవి కావు. ఎందుకంటే ఆయన ఎంతగానో ప్రయాసంతో ఎంతగానో ఆసక్తితో ఆకాశము భూమిని సృజించినట్లు మనము ఆది కాండము మొదటి అధ్యాయంలో చూస్తాం. ఆది కాండానికి తిరిగి మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే ప్రకటన గ్రంథంలోని విషయాలు ఆది కాండంలో జ్ఞాపకం చేయబడుతున్నాయి. అక్కడ ఆరంభమైనవి ప్రకటన గ్రంథంలో ఏ రీతే ముగిస్తున్నాయి ఆత్మీయ స్థితిలో అన్న విషయాన్ని మనం గ్రహించాలి. చాలా మంది గ్రహించని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఇవి నిజంగానే మహావేంద్రంతో కాలిపోతాయి అనుకుంటున్నారు. పేతురు రాసిన పత్రికలు చూస్తాం కాబట్టి మహావేంద్రంతో కాలిపోయేది ఏంటంటే ఇవి ఆత్మీయమైనవి, దహించు అగ్ని ఆయన మన ప్రభు. కాబట్టి ఆయన అగ్నిలో మన జీవితాలు ఏ రీతిగా మార్చబడుతున్నాయి. బంగారము ఆ యొక్క అగ్ని కొలిమిలో నుండి వెళ్తేనే దానికి ఉన్న ఆ యొక్క రంగు మార్పు మెరుపు అనుగ్రహించబడుతుంది. అదే రీతిగా వెండి శుద్ధీకరించబడాలంటే అది అందులో పోక తప్పదు అగ్నిగుండా. కాబట్టి క్రైస్తవ జీవితం అంతా అగ్నిగుండా పోవాల్సిందే. అందుకు ప్రతి ఒక్కరు అగ్ని చేత బాప్సం పొందకపోతే మటుకు మార్పు చెందమన్నట్టు. సంపూర్ణంగా తయారు కావాలంటే మటుకు అగ్ని ఆత్మాభిషేకం రెండు మనకి ప్రాముఖ్యమైనవి. ఇవన్నీ దశల వారీగా మనకు అనుగ్రహించబడతా ఉంటాయి. ఒకసారి రక్షణ పొంది ఆయన కొరకు ప్రత్యేకింపబడి నాజీలు చేయబడ్డ జీవితము ఆయన మహిమలోనికి ప్రవేశించాలంటే మటుకు ఖచ్చితంగా త్యాగపూరితమైన జీవితము, అగ్ని చేత కాల్చబడ్డ జీవితాలు, నలగొట్టబడ్డ జీవితాలు, సంపూర్ణంగా తృణీకరించుకున్న జీవితాలు, త్యాగపూరితమైన జీవితం. నీ కోరికలు, నీ యొక్క ఆశలు అవన్నీ నువ్వు త్యాగం చేయగలుగుతానే కానీ ఆయన కొరకు జీవించలేవు అన్నట్టు. ఎందుకంటే ఆయన పని చేయాలంటే నీ పనికి ప్రాధాన్యత ఉండద్దు, ఆయన పనికి ప్రాధాన్యత ఇవ్వాలా. క్రైస్తవ జీవితంలోని బలహీనత ఏంటంటే బయటికి ఆయన పని అంటాం కానీ అంతా మన పనులే మనం చేసుకుంటా ఉంటాం. అందుకు మన పరిచయలో విశేషమైన కార్యాలు మనం చూడలేని స్థితిలో ఉంటున్నాం. కాబట్టి సంపూర్ణంగా తృణీకరించబడ్డ జీవితమే క్రైస్తవ జీవితం. మన సత్యాన్ని గ్రహించిన నాడే ఈ వాక్యాలన్నీ బహుతేటగా మనకు అర్థమవుతా ఉంటాయి. మరి విశేషంగా ప్రకటన గ్రంథంలోని విషయాలను అర్థం చేసుకోవాలంటే బహు కష్టతరమైంది. ఎందుకంటే అవన్నీ ఆత్మీయమైన చిహ్నాలై సూచనాత్మకంగా చెప్పబడ్డాయి. ఆ చిహ్నాలను అన్నిటి ఒక్కొక్క దాన్ని బహు జాగ్రత్తగా పరిశీలించి ధ్యానించాలంటే నీకెంతో ఆత్మీయ నడిపింపు అవసరం అన్నట్టు. కాబట్టి పోయిన వారం మనము క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అన్నప్పుడు అవి రెండు మతపరమైన గుంపులు మార్పు చెందుతాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడింది. క్రొత్త ఆకాశము అంటే ఆకాశవాసులు వాళ్ళు ఏ రీతిగా ఉంటారో పరిశుద్ధంగా తయారై ఆయన కొరకు నాజీలు చేయబడ్డవారు ప్రత్యేకంగా సంపూర్ణంగా క్రీస్తుకి ఖైదీలుగా, క్రీస్తుకి దాసులుగా మార్చుకున్న జీవితాలు అవి. ప్రభు యొక్క పని బహు ప్రాముఖ్యత వాళ్ళ జీవితాలలో. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన పని నిమిత్తమై. ఈరోజు సేవా పరిచయలో అనేక మంది ఉంటారు కానీ సేవకి సమర్పించుకున్నామంటారు కానీ వాళ్ళ ప్రాధాన్యతలన్నీ వాళ్ళ వ్యక్తిగత గుర్తింపుల కొరకు ఉంటాయి అన్నట్టు. ఒక 0.1% ఆయన గుర్తింపు కొరకు ప్రయాసపడే సేవా జీవితం. కాబట్టి మన జీవితాలు మార్చుకోవాలా. మనకి ఇవన్నీ కొన్ని పాఠాలు నేర్పుతుంది కాబట్టి బైబిల్ వీటన్నిటిని బహు జాగ్రత్తగా పరిశీలించుకొని మన జీవితాలుగా అవలంబించుకోకపోతే మటుకు ఇది ఇంకొక దినం మన జీవితంలో గడిచిపోయినట్లే. అట్లా ఎన్నో దినాలు మన జీవితంలో గడిచిపోతా ఉన్నాయి. కాబట్టి ఇక మీదట ఆ రీతిగా గడిచిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఖచ్చితంగా మనం ఉంటుంది చివరి దినాలు. ఈ చివరి దినాలలో మనం ఆయన కొరకు ప్రత్యేకంగా ఏమి ప్రాముఖ్యమైన పనులు మనం చేయగలం. నా ప్రార్థన అదే, ప్రభువా నీ సంకల్పంలో నా పాత్ర ఏందో చూపించి నేను అది ఖచ్చితంగా నెరవేర్చుకోవాలా. అది నెరవేర్చకుండా ఈ లోకం నేను విడిచిపెట్టడానికి వీల్లేదు. అది ఎంతకాలమన్నా కానీ అది నేను నిర్లక్ష్యం చేయొద్దు. ఒకవేళ నాకు బయలుపరచబడితే నేను దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. నాకు ఇంకా అర్థం కాకుంటే అవి నాకు చూపించండి, నేను దాన్ని పాటిస్తా అన్న ప్రార్థన మనకందరికి అవసరం. లేకపోతే యథావిధిగా ఈ లోకస్తులు జీవించినట్లే మనం జీవిస్తాం. దాని తర్వాత ఏమవుతుంది, కృషించిపోతాం. నీ పిలుపు వృధా అయిపోతుంది. క్రైస్తవ జీవితాల్లో గ్రహించాల్సింది ఏంటంటే ఒకసారి రక్షణ పొందినాక ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక పిలుపు ఉంటుంది అన్న విషయాన్ని. రక్షణ పొందినాకనే ఆ పిలుపు యాక్టివేట్ అవుతుంది, అంతకుముందు అది కాదు. కాబట్టి
అది ఆయనని మహిమపరచడం కొరకు. ఆయన పిలుపు నీ జీవితంలో ఏ రీతిగా ఉందో, నా జీవితంలో ఏ రీతిగా ఉందో మనకు తెలియదు. ఎప్పుడైతే మనము ఆ యొక్క సేవ పొలంలో అడుగు పెడతామే అప్పుడే మన పిలుపు అర్థాన్ని మనం చూసుకోగలం, దాని ప్రకారంగా జీవించగలం. అప్పుడే ఆయన మహిమపరచబడతాడు. దాని తర్వాతనే మనము ఆయన మహిమలోనికి ప్రవేశిస్తాం. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడే మనము ఆయన మహిమలోనికి ప్రవేశిస్తామని కొన్నిసార్లు నేను మీకు చూపించిన వాక్యం. చాలా మందిట లేదు, మరణించినాక ఆయన మహిమలోకి ప్రవేశిస్తామంటాం. కానీ మనం ఆల్రెడీ మరణించినామన్న సత్యం గ్రహించదు క్రైస్తవ జీవితం. ఆయనతో పాటు సిలువ వేయబడి, ఆయనతో పాటు సమాధి చేయబడి, ఆయనతో పాటు తిరిగి లేచిన జీవితాలు మనవి. కాబట్టి మనము ఆయన మహిమలోనికి ఈ శరీరంలో ఉన్నప్పుడే, ఈ లోకంలో ఉన్నప్పుడే మనం ప్రవేశించగలము. అటువంటి మహిమలో ప్రవేశించినాక ఉంటే చూడండి పరిచర్య బహు గంభీరమైంది. కాబట్టి ఆ పరిచర్య కొరకే మనం ప్రయాసపడుతున్నాం. కాబట్టి ఈరోజు మనము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలోని కొన్ని విషయాలని మరికొన్ని చూడబోతున్నాం. పోయిన వారం వరకు కొత్త ఆకాశము క్రొత్త భూమి. కొత్త ఆకాశము అంటే ఆకాశవాసులు లేకుంటే 144,000 మంది అతి పరిశుద్ధంగా జీవించే వాళ్ళు, ప్రభు కొరకు సంపూర్ణంగా సమర్పించుకొని జీవిస్తున్న వాళ్ళు. వీరి జీవితాలు ఏ రీతిగా ఉన్నాయంటే వారి నోట్లో ఎటువంటి అబద్ధం లేదు, వారి నోటి మీద ఏ నింద లేదు అన్న విషయాలు మనం చూస్తా ఉన్నాం. నిషిద్ధమైనది ఏది కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేదు, ఆయన మహిమలో నిలబడలేదు. అది బహు భయంకరమైన అగ్ని, వైబ్రేషన్స్ అక్కడ ఎక్కువ ఉంటాయి. బహు భయంకరమైన అగ్ని. మన ప్రభు అగ్ని ముందు ఎవరు నిలబడలేరు అన్నట్టు. కాబట్టి నీలో ఎటువంటి అపవిత్రత ఉన్నా అగ్నిలో కాలిపోవాల్సిందే ఈరోజు. లేకపోతే ఆ దినము ఆ అగ్ని నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు బూడిదైపోతావు. కాబట్టి మనము అటువంటి జీవితంలో నుంచి బయటికి రావాలా, పరిశుద్ధంగా ఆయన కొరకు జీవించడం నేర్చుకుందాం. ఆదికాండంలో కూడా కొన్ని విషయాలు మనం ఈ దినం చూడబోతున్నాము. క్రొత్త టాపిక్ ఏంటంటే సముద్రము అన్న అంశం ఈ దినం మనం ఆరంభించుకుంటున్నాం. ఒకసారి చూడండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం షేర్ చేస్తారు, ఒకసారి చూడండి. రైట్. ఆదికాండము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. నేను లేకుంటే చెప్పచ్చు మీరు. చూడండి. అంతటా నేను క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిని చూచి తిని. అంటే ఇది ఎప్పుడు జరిగిందన్న విషయాన్నే మనము గత 4 వారాలు చూస్తా ఉన్నాము. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే ఆయన ఈ లోకానికి వచ్చినాక, ఈ లోకస్తులకు తీర్పు తీర్చినాక జరిగే విషయం అన్నట్టు ఇది. అయితే క్రొత్త భూమి అన్న అంశం గురించి మనం చూసినాము. క్రొత్త భూమి గొప్ప జన సమూహానికి సాదృశ్యం. వీళ్ళందరూ హతసాక్షులై, మతపరమైన క్రైస్తవులందరూ హతసాక్షులతోని ఎన్నో రికార్డింగ్స్ నేను చూపించిన మీకు గతంలో. వీళ్ళందరూ హతసాక్షులై ప్రభు సన్నిధికి తిరిగి వస్తారు అన్న విషయాన్ని దూత భక్తులైన యోహాను అడుగుతున్నాడు, వీళ్ళందరూ ఎవరు అని. అప్పుడు యోహాను భక్తుడు అంటున్నాడు, అయ్యా నీకే తెలుసు అంటే. అప్పుడు ఆ యొక్క గొప్ప భక్తుడు ఏమంటుండంటే, వీళ్ళందరూ మహాశ్రమలలో నుండి గొర్రెపిల్ల రక్తంలో వారి వస్త్రములను ఉత్తుకొని వచ్చిన వారు అని చెప్తున్నాడు. అంటే మహాశ్రమలు ఎప్పుడు జరుగుతాయి చెప్పండి? 5వ బూర నుంచి 6వ అనేది మీకు చూపించిన, కానీ వాటి చిహ్న పరంగా లేక శాంపుల్ లాగా అంటాం. అక్కడక్కడక్కడ ప్రపంచాత్మకంగా శ్రమలు మొదటి బూరల్ని ఆరంభమవుతాయని చూపించిన. మొదటి బూరంలో ఆరంభమై మరికొన్ని 2వ బూరలో జమ అవుతాయి శ్రమలు. 3వ బూరకు వచ్చేటప్పటికి మరికొన్ని జమ అవుతాయి. 4వ బూరకు వచ్చేటప్పటికి మరికొన్ని జమ అవుతాయి. 5వ బూరకు వచ్చేటప్పటికి గంభీరమైన శ్రమలు ప్రపంచాత్మకంగా ఉంటాయి. అవి ప్రపంచాత్మకంగా కనిపిస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలందరూ శ్రమల పాలవుతూ ఉంటారు, కష్టాల పాలవుతుంటారు, వాళ్ళ సంపాదనలన్నీ పోగొట్టుకుంటారు, ఆస్తులు పోగొట్టుకుంటారు. వారి దృష్టికి ఏవేవో విలువ గలవో అవన్నీ పోగొట్టుకొని బాగా బాధపడుతూ ఉంటారు. కానీ 6వ బూర వచ్చేటప్పటికీ హతసాక్షులు అవుతారు అని నేను మీకు చూపించినాడు. ప్రతి ఒక్కరు మతపరమైన క్రైస్తవులు అందరూ హతసాక్షులు అవుతారు అని ఆ యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. 7వ బూర తీర్పుకు సంబంధించింది. మరణించిన వాళ్ళందరూ ఆయన సన్నిధికి వచ్చి నిలబడాల్సి వస్తుంది. 7వ బూరకి సమాప్తం అవుతుంది. టైం ఆగిపోతుంది, కాలచక్రము ఆగిపోతుంది. అక్కడ ఆయన సన్నిధిలో ఆయన ఈ లోకాలకు రావడం మనం చూస్తాం.
అదే నేను పోయిన వారం అట్టుపోయిన వారం మీకు కొన్ని చూపించిన 2వ వర్షం చూడండి. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చట చూచి తిని. చెప్పండి, పరలోకానికి ఎప్పుడు పోయింది పెళ్లి కుమార్తె? అంటే 1,44,000 మందికి సాదృశ్యం. వాళ్ళు గొప్ప జనం ఎప్పుడు పెళ్లి కుమార్తెగా జాయిన్ అవుతారంటే వాళ్ళందరూ మహాశ్రమాల తర్వాత ఆయన సన్నిధికి వచ్చినాక అప్పుడు పెళ్లి కుమార్తె గుంపులకు జాయిన్ అవుతారు. అంటే గొప్ప జనం అందరూ 1,44,000 మందితో కలుసుకుంటారన్న విషయాన్ని అనేక పర్యాలు గత 20 సంవత్సరాల నుంచి నేను చూపిస్తున్నా. ఈ వాక్యాలు ఇవి కొత్త ఏం కానీ కావు. ఫస్ట్ టైం వినే వాళ్ళకి లేక ఫస్ట్ టైం ఇలా ఈ యూట్యూబ్ వీడియోస్ చూసే వాళ్ళకి బహుశా అది కొత్తగా అనిపించు, కానీ ఇది మోర్ దెన్ 20 years నుంచి మన పరిచర్యలో ధ్యానిస్తున్న విషయాలే. కాబట్టి మనకి కొత్తవి కావు. కాబట్టి పరలోకం నుంచి ఏది దిగి వస్తుందంటే 1,44,000 మంది ఎప్పుడు పరలోకంలోనే ఉంటారు. ఈ లోకంలో పనులు చేస్తూనే ఉంటాం, కానీ మనం ఎప్పుడు ఆయనతో పాటు సింహాసనంగా అక్కడ కూర్చొని ఉన్నామని ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అనేక పర్యాలు నేను మీకు చూపించిన, 4వ అధ్యాయంలో కూడా చూపించినాను వాటిని. కాబట్టి పౌలు గారు ఆ విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తుండ్రు. రక్షింపబడి ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానంలో పాల్పొందిన వారం మనం పునరుద్ధానం పొందినాక ఎక్కడ ఉంటాం చెప్పండి? ప్రభు సన్నిధిలో ఉంటాం. ఇప్పుడు అక్కడ ఉన్నాం. అందుకే ఈ క్రింద ఏం జరగబోతుందో మనం చూడగలుగుతున్నాం. నువ్వు క్రింద ఉంటే పైన ఏం జరుగుతుందో చూడలేవు, పైన ఉంటే క్రింద ఉన్న ఏం చూడగలవు. కాబట్టి నువ్వు ఎక్కడ లేకుంటే ఏం చూడలేవు అన్నట్టు. అది గొప్ప జన సమూహం అన్నట్టు, మతపరమైన జీవితం అన్నట్టు. అసలు నీకేం తెలియదు అన్నట్టు, ఏం జరుగుతుందో ప్రపంచంలో, ప్రభు యొక్క చిత్తాలు ఏంది, ఆయన సంకల్పంలో ఏందో ఏమి అర్థం కాని స్థితి ఉంది క్రైస్తవ జీవితం ఈరోజు. ఎందుకంటే అది సుఖానుభవాలకి బానిస అయిపోయింది. బలహీనత ఏషవు అని జీవిస్తుంది ఈరోజు. కానీ 1,44,000 ప్రయాసంతో వీటన్నిటిని అనేకలకు చేయడానికి కష్టపడుతున్నారు సేవా పరిచయలో. కాబట్టి పెళ్లి కుమార్తె అక్కడి నుంచి క్రింది దిగి వస్తుంది. కానీ ఈరోజు మతపరమైన జీవితాలు ఏమనుకుంటారంటే మనమే మధ్యాకాశం పోతాం అనుకుంటున్నారు. అన్ని అబద్ధాలు. ఒక వాక్యం కూడా దానికి సంబంధించింది చూపించలేరు వాళ్ళు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో మనం ఏం చేస్తామంటే మనం ఆయనను కలుసుకుంటాక అక్కడికి పోతున్నాం. ఎందుకంటే క్రిందికి ఆహ్వానించడానికి. మనము ఆయనని ఆహ్వానించడం కొరకు అందరము ఆయన సన్నిధిలోకి పోతున్నాం. మధ్యాకాశానికి పోయి ఆయన క్రిందికి తీసుకొని వస్తున్నాం. అప్పుడు పెళ్లి కుమార్తె క్రింద దిగుతుంది. పెళ్లి ఎక్కడ అవుతుంది చెప్పండి? క్రింద అవుతుంది. క్రింద అంటే ఎక్కడ చెప్పండి? భూమియే శూన్యంలో ఉందనేసి మనకు తెలుసు. భూమి క్రింద ఎక్కడ ఉంది? భూమి శూన్యంలో ఉంది, పైన భూమి పైన ఉంది. కాబట్టి ఎవరు కూడా వీటిని చూడడానికి ఇష్టపడతలేరు. అంటే ఇది కొంచెం కష్టంతో కూడింది. ఏ రీతిగా ఎక్కడ చెప్తే ఏమైపోతుందో మన పాపులారిటీ, మన ఇమేజ్ అని భయపడతారు చాలా మంది ఇవన్నీ చూపించడానికి. సరే, మనకి ఏ పాపులారిటీ అవసరం లేదు, మన వ్యక్తిగత గుర్తింపుకు ప్రయాసం అవసరం పడతనే లేం మనం. కానీ ఈ సత్యాలన్నీ మనకి ప్రవీణులు చూపిస్తుందంటే ఈ గొప్ప జనము హతసాక్షులు కాబోతున్నారు. వాళ్ళందరికీ వీటిని మనం చూపించడం నిమిత్తం మనకి వీటిని చూపిస్తున్నాడు. ఇదే మనకు కలిగిన పిలుపు, మన పిలుపు ఇదే. కాబట్టి వీటిని నేర్చుకొని మన జీవితాలను అవలంబించుకోవాలా, అనేకలకు చూపించాలా. అయితే ఇక్కడ క్రొత్త భూమి అంటే గొప్ప జన సమూహము, సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నారు. వీళ్ళందరూ ఎప్పుడు క్రొత్తగా మారుతారు అంటే హతసాక్షులైనప్పుడే. కాబట్టి మొదటి ఆకాశము మొదటి భూమి అంటే ఇవి పాత జీవితాలు, అవి గతించిపోయినాయి, ఇంకా కనిపించవు అన్నట్టు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఈ లోకంలో. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు కొత్త అంశాన్ని మనం చూడబోతున్నాం. సముద్రము ఇకను లేదు. కాబట్టి నో సీ, ఇంగ్లీష్ లో దేర్ ఈజ్ నో సీ. చూడండి ఒకసారి ఇంగ్లీష్లో చూడండి. సముద్రము ఇకను లేదు. చూడండి ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో చూపిస్తాను మీకు నేను ఇప్పుడు. ప్రకటన గ్రంథం చూడండి, రెవల్యూషన్స్ చాప్టర్ 21 verse 1. అండ్ దేర్ వాజ్, ఇక్కడ చూడండి, అండ్ దేర్ వాజ్ నో మోర్ సీ అంటే అద్దకు ముందుంటే ఇక మీదట ఉండదు అని చెప్తున్నాడు. దేర్ వాజ్ నో మోర్ సీ. చూడండి, తెలుగులో సముద్రము ఇకను లేదు. మనము నార్మల్గా ఈ సోడ్ అనే బైబిల్ యాప్ వాడతాము. ఇందులో జనరల్గా మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఈ తెలుగు బైబిల్ ఇందులో ఉండదు.
కాబట్టి ఎవరికన్నా అవసరం ఉంటే అది నేను మీకు ఇవ్వగలను. ఇది ఇంటర్నెట్లో ఎక్కడ దొరకదు ఈ తెలుగు యాప్. ఈ తెలుగు యాప్ దీంట్లో కలపాలంటే కొంచెం టెక్నికల్గా ఉంటే అవి నేర్పించాల్సి వస్తూ ఉంటుంది. అయితే మనం సాధారణంగా ఇట్లా చూస్తాం ఇంగ్లీష్ బైబిల్, ఎందుకంటే ఇక్కడ జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి, దేర్ వాజ్ నో సి అంటే సి అన్నప్పుడు ఇక్కడ నేను చూస్తున్నా గ్రీక్ లో సి అంటే ఏంది 2020 సిఎన్లో G2281. దీన్ని ఇట్లా క్లిక్ కొడితే మీకు ఇక్కడ దాని మీనింగ్స్ కనిపిస్తాయి అన్నట్టు. ఇక్కడ మనం చూస్తాము గ్రీకు భాషలో 2281లో గ్రీక్ దాని రూట్ వర్డ్ G251 అంటుంది. సి అంటే జనరల్లీ ఆర్ స్పెసిఫికలీ సి అని ఉంది. అయితే ఈ G21 ని మనం క్లిక్ కొడితే ఏమొస్తుంది చూడండి, 251 ని ఇక్కడ చూస్తారా మీరు. సి అంటే సాల్ట్ అంటే ఉప్పు అని అర్థం. ఈ రీతిగానే వాక్యాన్ని అర్థం చేసుకున్నాం మనం గతంలో. పరిశుధాత్మ నడిపింపు కూడా అవసరము. అయితే సముద్రము అంటే ఉప్పుకు సాదృశ్యం అని అర్థం. అయితే మనకు తెలుసు మన ప్రభు అన్నాడు, మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారంటాడు. కానీ ఈ లోకము గతించినాక వాటి పని ఉండదు అన్నట్టు. ఉప్పు అవసరం లేదన్నట్టు. ఎందుకంటే ఈ లోకంలో ఉప్పు అంటే చెడిపోయకుండా కాపాడే జీవితం అన్నట్టు. మనల్ని మనం కాపాడుకునేదే కాకుండా మనుషులందరినీ వాళ్ళ పాపంల నుంచి బయటికి లాక్క రావడం, లేకపోతే వాళ్ళు చెడిపోతారు అన్నట్టు. ఉప్పు అంటే అర్థం అది అన్నట్టు. కానీ ఉప్పే నిసారం అయిపోతుంది ఈ రోజులలో కదా. అంటే క్రైస్తవ జీవితమే నిసారమైన జీవితం అయిపోయింది. ఆడంబరంగా జీవించడము, శరీర వ్యామోహాలకి లోనైపోయి బానిసలైపోయి పార్టీలు. యోగు పిల్లలు ప్రతిరోజు పార్టీలు చేసుకున్నట్లు మన వాళ్ళు ఈరోజు పార్టీలు చేసుకుంటారు కదా గంభీరంగా. ఎక్కడ కూడా భారము వేదన లేదు, శ్రమలు ఉన్నాయి, మనుషులు భయంకరమైన శ్రమలు గుండా పోతున్నారు, ఎంతమంది నశించిపోతున్నారన్న తపన మనం చూడం ఈరోజు. అనేక పర్యాలు ఇది జ్ఞాపకం చేయబడుతుంది. ఒకప్పుడు కొన్ని సంఘాలు గంభీరంగా సేవ పరిచయం చేసేవి, ఈరోజు చేస్తలేవు. సువార్త పని చేయలేని స్థితిలో ఉంది ఈరోజు క్రైస్తవ జీవితం. కేవలం ఆరాధన చేసుకోవాలని దేవుని వాక్యం ధ్యానించుకొని ఇంటికి వెళ్ళిపోయి తిని పండుకోవాలా. ఇది క్రైస్తవ జీవితం ఈరోజు. కానీ అది ప్రభువుకు నచ్చదు. మీరు సర్వలోకం వెళ్ళిపోయి సమూహ జనులకు సువార్తను ప్రకటించమన్నాడు కదా సర్వ సృష్టికి. అది మనం ఆయన వచ్చేంత వరకు చేయాలని చెప్తున్నది వాక్యం. కాబట్టి నో మోర్ సి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే కొంతసేపట్లో మీకు ఈ యాప్ని ముగిస్తుంది. ఎందుకంటే ఈ యాప్ మనకు అంతగా ఇప్పుడు అవసరం లేదు. జస్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ లాగా చూపిస్తున్నా ఎట్లా మనము ఈ వాక్యాలన్నింటినీ చూసుకుంటున్నాం అనేది. అయితే తిరిగి మనము తెలుగు బైబిల్ బ్రౌజర్ ద్వారా చూడబోతున్నాం. అక్కడ మీకు నేను కొన్ని విషయాలు చూపిస్తాను. ఇప్పుడు ఆది కాండము మొదటి అధ్యాయంలో మనం ఇక్కడ చూస్తున్నాం. మొట్టమొదటిసారి ఆ యొక్క సముద్రం గురించి మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం. దేవుడు ఆదిందు భూమి ఆకాశంలో సృజించాను, కానీ భూమి కనిపిస్తలేదు, శూన్యంగా ఉంది. అది శూన్యంగా ఉన్నది. ఎందుకు అంటే చీకటి అగాధ జలం మీద పై కమ్యుండెను, దేవుని ఆత్మ జలం పైన అల్లాడుచుండెను. అయితే ఇవన్నీ ఒక్కొక్క చిహ్నాన్ని మనం చూడగలుగుతాం ఇక్కడ. కానీ ఆ భూమి ఎక్కడ ఉందన్న విషయాన్ని ఇంతవరకు మనం ఇక్కడ చూడం. కానీ 6వ వచనంకి వచ్చినప్పటికీ మనం చూస్తాం, మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికినప్పుడు ఏం జరిగింది? దేవుడు ఆ విశాలము చేసి విశాలం క్రింద జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమైన దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టను, అస్తమయమును ఉదయం కలగా 2వ దినమాయను. తర్వాత చూడండి, దేవుడు ఆకాశం క్రింద జలంలో ఒక చోటునే కూర్చోండి, ఆరిన నేల కనబడును గాక అని పలకగా ఆ ప్రకారం ఆయనను. అంటే భూమి నీళ్ల లోపల ఉంది, జలముల లోపల ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది ఇక్కడ వాక్యం. ఇది బహు ప్రాముఖ్యమైన సృష్టిలోని రహస్యం. భూమి ఎక్కడ ఉంది అంటే ఆది యందు జలములలో దాచబడి ఉంది. జలముల నుండి అది బయటికి వచ్చి ఆరిన నీళ్ళలాగా తయారై ఆయన మాటకి. కాబట్టి దేవుడు ఏ రీతిగా ఆ స్థలం ఆ నేల బయటకు వచ్చినప్పుడు దానికి ఏమని పేరు పెట్టిండు? నేలకి భూమి అని పేరు పెట్టిండు. కాబట్టి జలరాశికి ఏమని పెట్టిండు? సముద్రం అని పేరు పెట్టిండు. కానీ దేవుని దృష్టిలో చూడండి, ఇక్కడ
ఈ సముద్రము మంచిది, భూమియు సముద్రమును మంచిది అన్నాడు ఇక్కడ. కానీ అవి మంచివైతే ఎందుకు ఇక మీదట కనిపించకపోతున్నాయి చెప్పండి? మనం అదే చూస్తున్నాం ప్రకటన. ఇప్పుడు చూడండి, ఆదికాండం 1వ అధ్యాయము 10వ వర్షంలో చెప్పన్నట్లు ఆ నేల భూమి అని పేరు పెట్టిండు, తర్వాత జలరాశికి సముద్రం అని పేరు పెట్టిండు. అది మంచిదని దేవుడు చూచిండు. మంచిగా ఉన్నాయి అవి ఆయన దృష్టికి. ఆయన దృష్టికి మంచిగా ఉంటే మనకు కూడా మంచిదే. కానీ పాపం ద్వారా ఏం జరిగినదే, పాపము ఈ లోకంలోనికి వచ్చినాక ఇవి మంచిగా లేవు. భూమి ఈ రోజు మంచిగా లేదు, సముద్రము మంచిగా లేదు. ఎందుకు మంచిగా లేదని మీరు అనొచ్చు. ఎందుకు? సముద్రంలో కదా అన్ని జీవరాశులు ఉంటాయి, మనుషులకు ఆహారము, చేపలు, రకరకాల. దాని తర్వాత దాని మీదనే కదా వర్తకం జరిగేది. మంచినే కదా. చాలా మంది అనొచ్చు అవి ప్రకృతి పరంగా మంచివే, కానీ ఆత్మీయ పరంగా దేవుని సంకల్పం ప్రకారంగా అవి మంచిగా లేవు. అందుకు అవి చెడిపోయినాయి. ఉపమాన రీతిగా వాటిని మనకు చూపిస్తున్నాడు దేవుడు. అయితే కొంచెం క్రిందికి వస్తే మీకు ఈ విషయం అర్థం అవుతుంది. ఇక్కడ చూడండి, 20వ వర్షం నుంచి కొన్నిటి నేను చూపిస్తాను. ఆదికాండము 1వ అధ్యాయము 20 నుంచి ఈ విషయాలు చూడండి. దేవుడు జీవము కలిగి చలించే వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగా కానియో, పక్షులు భూమి పైని ఆకాశ విశాలములో ఎగురునుగా కాని పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, బాగా అర్థం చేసుకోండి, మహామత్స్యములను, జీవము కలిగి చలించి వాటినన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచాను. అయితే పక్షులు కూడా సముద్రం నుంచే బయటికి వస్తున్నాయి అన్న విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. చేపలే కాకుండా పక్షులు కూడా జలములు సమృద్ధిగా వాటిని పుట్టించినప్పుడు పక్షులు భూమిపైని ఆకాశ విశాలంలో ఎగురునుగాక అని పలికినంటే అప్పటికే అవి సముద్రంలో ఉన్నాయి. అందుకే ఈరోజు మనం చూస్తాము కొన్ని పక్షులు అవి నీళ్ళలో ఉండగలవు. సేపు నీళ్ళలో పోతాయి, నీళ్ళ క్రిందికి వెళ్ళిపోతాయి, పోయి అక్కడ పోయి చేపలు పట్టుకొని బయటకు వస్తాయి. అవి వాటికి ఊపిరాడుతుంది. ఊపిరాడకుండా చనిపోతాయి కదా నీళ్ళలోకి పోతే. కానీ మొదటి నుంచి అక్కడి నుంచి వచ్చినాయి అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కొన్ని పక్షులు నీళ్ళలోనే ఉంటాయి, పాతులే కానీ కొంగలే కానీ అవి ఎప్పుడు నీళ్ళలో ఉంటాయి, కానీ పైన కూడా ఎదురుతూ ఉంటాయి. ఇదైన సృష్టి రహస్యం. కానీ ఇవన్నీ ప్రకృతి పరంగా చూపించబడుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పబడింది ఏంటంటే చూడండి, వాటన్నిటి దేవుడు ఆశ్రయించినాక ఏం జరిగిందని 27వ వచనం నుంచి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న పాయింట్. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వాణ్ణి సృజించాను. కానీ మీకు తెలుసు ముందు పురుషుడు కదా, కానీ ఇక్కడ స్త్రీ ఎందుకంటే ఎవరు చెప్పాలంటారు చెప్పండి? అంటే మన ప్రభు మన తండ్రిలో ఈ 2 గుణగణాలు ఉన్నాయన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. పుట్టించేది స్త్రీ కదా, కాబట్టి మన ప్రభులో స్త్రీ పురుషుల గుణగణాలు ఉన్నాయి. ప్రతి వాడిలో ఈ గుణగణాలు ఉంటాయి కదా. తర్వాత దేవుడు వారిని ఆశ్రయించను ఎట్లనగా, ఇప్పుడు చూడండి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని, ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి, మీరు ఏం చేయాలా? భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. పాయింట్ నెంబర్ 1. రెండవది సముద్రపు చేపలను, రెండవది ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. అంటే ఆయన దృష్టిలో 3 ప్రపంచాలు ఆత్మీయ స్థితిలో అర్థం చేసుకుంటే, ఒకటేమో భూమి, రెండవది ఆకాశం, మూడవది సముద్రం. ఈ 3 ఆత్మీయ స్థితులు దేవుని దృష్టిలో. వాటిని మీరు పరిపాలించాలా, లోబర్చుకోవాలా. భూమిని లోబర్చుకోవాలా, ఆకాశంలో సముద్రంలో మీరు లోబర్చుకోవాలా. అంటే దేవుడు ఆదాము హవ్వలకి
ఈ 3 ఆత్మీయ ప్రపంచాల మీద అధికారం ఇచ్చిండు లోపరుచుకోమని. కానీ దుష్టుడు అయిన అపవాది సాతానుడు ఆ అధికారాన్ని వీళ్ళ దగ్గర నుంచి లాక్కున్నట్లు మనం చూస్తాం. మోసంతో లాక్కొని వాడు ఇంతవరకు ఈ రోజు వరకు వాటి మీద పరిపాలన చేస్తూనే ఉన్నాడు. కానీ మనకు అందరికి తెలిసిన విషయం ఇది. ఎప్పుడైతే మన ప్రభు ఆ యొక్క కలువరి శిలలో తన ప్రాణాన్ని త్యాగం చేసిండో అక్కడ సైతానుని నిరాధాయుడిగా చేసిండు. అంటే వాడి రాజ్యాన్ని కూల్చివేసిండు. ఇప్పుడు వాడు అబద్ధాన్ని ప్రకటిస్తున్నాడు, నాకు ఇంకా రాజ్యం ఉందని. కానీ వాడి రాజ్యం లాగేసుకున్నాడు దేవుడు. వాడు రాజ్యాన్ని లాగేసుకొని అది మన చేతిలో పెట్టిండు. ఇప్పుడు మీరు దాన్ని ఏలాలా. కానీ ఈ సత్యము ఈ రోజు వరకు కూడా చర్చకు తెలియదు ప్రపంచాత్మకంగా. ఇదే భయంకరమైన మోసం. ప్రపంచాత్మకంగా జరుగుతున్న మోసం ఏంటంటే మీరు ఇంకా దీన్ని లోపరుచుకోలేకపోతున్నారు. మీకు అనుగ్రహించబడింది, మీరు వాడికి అప్పగించిండ్రు. ప్రభు ఈ లోకంలోకి వచ్చి తిరిగి మీ చేతికి ఇచ్చిండు. మీరు దాన్ని లోపరుచుకోవాలా, ఈ సృష్టిని లోపరుచుకోవాలా. ఎందుకంటే దేవుడు భూమిని, ఈ లోకాన్ని మన చేతికి అప్పగించింది. అందుకే రోమియోలు రాసిన పత్రికల్లో మనం ఎన్నిసార్లు చూస్తుంటాం, 8వ అధ్యాయంలో ఈ సృష్టి ఏ రీతిగా ఉంది, మూలుగుతా ఉంది. ఎందుకు? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు అది ఎదురు చేస్తా ఉంది. ఎవరి దేవుని కుమారులు అంటే 1,44,000 మంది. ఎందుకంటే వాళ్ళకి తప్ప ఇవి ఇంకెవరికి అర్థం కావు ఈ వాక్యాలు. వాళ్ళే వీటిని గ్రహించి ఈ సృష్టికి విముక్తిని కలిగించగలరు అన్నట్టు. పంచభూతములు అంటాం మన దేశపు భాషల ప్రకారంగా. ఈ పంచభూతములు నీ ఆధీనంలో ఉండాల్సినవి, వాని ఆధీనంలోకి పోయినాయి. మన ప్రభు వాటిని తిరిగి నీకు అప్పగించిండు. నువ్వు దాన్ని లోపరుచుకోవాలా. అప్పుడే సమాధానం ఉంటుంది లోకంలో. లేకపోతే భూమి కంపిస్తూనే ఉంటుంది, సముద్రము అల్లకల్లం అవుతూనే ఉంటుంది, ఆకాశంలో వింతలు జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ దుష్టుని కార్యాలు అన్నట్టు. ఎప్పుడైతే నువ్వు ఈ సత్యాన్ని గ్రహిస్తావో నీ సేవ పరిచర్య టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు. అయితే ముఖ్యంగా ఇక్కడ జలములకు సముద్రం అని పేరు పెట్టిండు. కానీ ప్రకటన గ్రంథంకి వచ్చినప్పటికీ ఎందుకు అది లేదు అనేదే చాలా మందికి ఆశ్చర్యం కలగాల. మీరు వెతకండి ఇంటర్నెట్లో కానీ ఇంకెక్కడన్నా వెతకండి, ఎందుకు అనేది కనిపించవు మీకు. ఎందుకంటే అవి వారికి అనుగ్రహించబడలేదు, నీకు నాకు అనుగ్రహించబడ్డాయి. అందుకు నువ్వు వీటిని గ్రహించడానికి ప్రయాసపడాలా. సముద్రం ఇకను లేదు అంటే ఇక మీదట ఉండదు అని చెప్తున్నాడు. ఎందుకంటే దాని అవసరత లేకపోయింది అని చెప్తున్నాడు. మీరే చెప్పండి, ఎందుకు లేకపోయింది దాని అవసరత? ఆయన లోకాలకు వచ్చినాక దాని అవసరత ఎందుకు లేకపోయాను? పాత దాంట్లో పాత ఆకాశము పాత భూమి కూడా లేకపోయినాయి, గతించిపోయినాయి. సో ఆకాశము పాత భూమి గతించిపోయినాయి. సముద్రం ఇక లేదు, ఇక మీదట ఉండదు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన రాజ్యంలో ఆకలి దప్పులు ఉండవు, దాహం అనేది ఉండదు, బాధలు ఉండవు, ఏడుపు అనేది ఉండదు. గతంలో ఎప్పుడన్నా మీకు గమనించిందో లేదా నేను కొన్ని విషయాలు చూపించాను మీకు. సముద్రములో మకరము, సైతానుడు మకరము రూపకంగా దాన్ని ఆక్రమించకుండా అనేసి నేను చూపించిన యోబు గ్రంథంలో మనం చూస్తాం 41వ అధ్యాయం. ఇప్పుడు అంత డీటెయిల్గా నేను చూపించాను. ఇంకెప్పుడన్నా అవకాశం ఉంటే మీరు అది చూడొచ్చు, లేకుంటే మీ వ్యక్తిగత స్టడీస్ లో దాన్ని గ్రహించండి. సముద్రంలో ఇంగ్లీష్ లో లెవాయతన్ అనుంది, తెలుగులో మకరం అనుంది. కాబట్టి యోబు గ్రంథము 41వ అధ్యాయంలో ఈ మకరానికి సంబంధించిన విషయాలు బహుదీర్ఘంగా ఉన్నాయి. అక్కడ తప్ప ఇంకెక్కడ కనిపించవు మీకు. ఈ మకరం ఎట్లుంటుంది అనేది అది పెద్ద జీవి, బహుశా తిమింగలం అనుకోవచ్చు దాన్ని. చాలా పెద్ద జీవి అది. అది ఆ సముద్రంని లోపరుచుకొని అది పరిపాలన చేస్తుంది. వాణ్ణి నువ్వు ఛేదించుకోవాలంటే నీకు సముద్రం మీద అధికారం ఉండాలా. సముద్రపు ఆత్మీయ ప్రపంచంలో నువ్వు ఒక అధికారిగా నియమించబడాలా. అది నీ వల్ల కాదు, అది సమస్తం ప్రభు వల్లనే కలగాలి. నీ ప్రార్థన జీవితములో ప్రభు నీకు అది అనుగ్రహిస్తేనే కానీ నువ్వు అక్కడ అధికారిగా ఉండలేవు. నువ్వు అక్కడ అధికారిగా ఉంటే ఆ సముద్రం నుంచి వచ్చే దురాత్మలు ఏమనేది నువ్వు గ్రహించగలవు. ఈ సముద్రంలో ఉండే దురాత్మలు ఎవరిని ఎక్కువగా పడతాయి అంటే సేవకులని.
సేవకురాళ్ళని. ఎందుకంటే మొదటి నుంచి సముద్రంని వాడు ఆక్రమించుకుంటూ చీకటి. మీరు చూస్తారు ఆదికాండం 1వ అధ్యాయంలో. ఎందుకు చీకటి జలముల మీద, అగాధ జలముల మీద అల్లాడచ్చు, అక్కడ ఉన్నాయి అవి. ఎప్పుడో పడిపోయిన దురాత్మలు ఇవి పరలోకం నుంచి, అవి అక్కడ ఉన్నాయి. కాబట్టి సముద్రంలో వాటి స్థావరాలు ఏర్పరచుకున్నాయి. అందుకు చాలా మందికి నీటి గండం అంటాం కదా, చాలా మంది నీళ్ళలో మునిగిపోయి చనిపోతూ ఉంటారు. ఎందుకంటే అవి అక్కడ లాక్కుంటే ఆత్మలని, వాటి రాజ్యాన్ని స్థాపించుకోవడం కొరకు, విశాలపరచుకోవడం కొరకు మనుషులని అవి ఆకర్షించుకుంటానికి నీళ్ళ దగ్గర చాలా మంది భయపడతారు. గొప్ప గొప్ప ఈత కొట్టే వాళ్ళు కూడా అందులో పోయి దానికి బలైపోయినట్టు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి వాటి మీద అధికారం పొందాలంటే నీ పరిచర్యలో, నీ పిలుపులో గ్రహించాలి. ఫస్ట్ పాయింట్, ప్రభువా అటువంటి ఆత్మల మీద నువ్వు నాకు అధికారం ఇచ్చినవా. ఈ సముద్రపు ఆత్మలంటే మత్స్య కన్యకల్లాగా ఉంటాయి. అంటే పాపపూరితమైన జీవితం, అపవిత్రమైన జీవితం, విభిచారంతో కూడిన జీవితం, మోహపూర్వ జీవితం. వాటి మీద అధికారం పొందాలంటే నీ ఉపవాస ప్రార్థన తప్ప నీకు ఇంకా వేరే మార్గమే లేదు. అదే రీతిగా భూజంతువులలో బహు కుయుక్తి కలిగింది సర్పం. భూమిని సర్పము ఆక్రమించుకుంది. భూమిని సర్పము ఆక్రమించుకుందని ఆదికాండం 1వ అధ్యాయము 30వ వచనం మనం చూస్తాము. ఆదికాండము 1వ అధ్యాయము చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండండి. అంటే వీటన్నిటికీ ఇది అధికారి అన్నట్టు. చాలా మంది అనుకుంటారు భూ జంతువులలో సింహమే కదా బహు బలమైంది, కానీ యుక్తి గలది ఇదే. ఇదిగో తెలుసా, దీంట్లో విషం ఉంటుంది, ఇది విషం రక్తా ఉంటుంది. కాబట్టి ఈ విషం ఏ రీతిగా ఉంటుంది, వాడి కాటుకి రకరకాల రోగాలు వస్తూ ఉంటాయి, కొందరు మరణిస్తూ ఉంటారు. ఈ సర్పము కాటేస్తే సింహాలు కూడా మరణిస్తాయి. అనేకమైన సింహాలు మరణించడం నేను చూసిన గతంలో. ఎందుకంటే ఇవి సింహాలకి తెలియవు సర్పంతో ఎట్లా తప్పించుకోవాలి. అది కాటేసి వెళ్ళిపోతూ ఉంటుంది, అంతే. ఇది విషం కదా, చనిపోతాయి. అట్లా ఎన్నో చనిపోయేటే సింహాలు, ముఖ్యంగా ఆఫ్రికా దేశాలన్నా. అంటే భూమి మీద దీన్ని జయించడం కొంచెం కష్టం అన్నట్టు. మనుషులు కూడా బహు జాగ్రత్తగా వాటిని పట్టుకుంటారు కదా, కానీ వాటిని గాలిలోకి లేపితే వాటికి చాలా భయం అన్నట్టు సర్పాలకి. అందుకు వాళ్ళు తోకను పట్టుకొని దాని తలను పట్టుకొని గాలిలోకి లేపుతారు. అది గాలిలో ఉంటే దానికి భయం అన్నట్టు, ఎక్కడ కింద పడిపోతే చనిపోతాననేసి. దాని ఎముకలు విరిగిపోతాయని వాటికి భయం అన్నట్టు. కాబట్టి భూమిని ఈ యొక్క సర్పము పరిపాలిస్తుంది. సముద్రంలో వాడు మకరంలాగా పరిపాలిస్తా ఉన్నాడు. ఇప్పుడు మిగిలింది ఒకటే, ఆకాశం. వాడు ఆకాశాన్ని ఎట్లా పరిపాలిస్తుండంటే, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో మనం చూస్తాం. అదే రీతిగా యెషయా గ్రంథము వచ్చే వారం మీకు చూపిస్తే టైం అయిపోతుంది కాబట్టి అంత డీటెయిల్గా ఇప్పుడు నేను చూపించాను. మీరు కావాలంటే తర్వాత చూసుకోండి. యెషయా గ్రంథము 27వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తాము. అదే రీతిగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఘట సర్పం, వాడు ఆకాశంలో ఘట సర్పం రూపకంగా పరిపాలిస్తున్నాడు. అంటే ఈ 3 ఆత్మీయ ప్రపంచాలని దుష్టుడు ఆక్రమించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ 3 ప్రపంచాలు మనకు అనుగ్రహించబడ్డాయి. మొదట ఇప్పుడు వాటిని నువ్వు లోపరుచుకోవాలా, అంటే వాటి మీద యుద్ధం ప్రకటించాలా. అయితే ఇప్పుడు ఒక చిన్న కిటుకు, ఇక్కడికి నేను వాక్యాన్ని ముగిస్తా. వచ్చే వారం మరి దీర్ఘంగా మనం చూస్తాం. నీ పరిచర్యలో, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడు నీకు ఏ ఆత్మీయ ప్రపంచంలో నీకు అధికారాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు, అది నువ్వు గ్రహించాలా. నీ పిలుపు దేనికి సంబంధించింది? భూమిని లోపరుచుకోవడమా, లేక సముద్రంని లోపరుచుకోవడమా, సముద్రపు జీవరాశులను లోపరుచుకోవడమా, లేక ఆకాశ పక్షులను లోపరుచుకోవడమా? వచ్చారో నేను చూపిస్తా. ఆకాశ పక్షులకు సంబంధించిన విషయాలు బైబిల్ ఎంత బాగా మాట్లాడుతుంది వాటి గురించి. గతంలో చూపిస్తాను ఎన్నిసార్లు మీకు.
ఈ ఆకాశ పక్షుల రూపకంగా దుష్టాత్మలు ఏ రీతిగా మనం చెప్పే మాటలు తీసుకొని పోతా ఉంటాయి, తీసుకొని పోయి సైతానికి చెప్తా ఉంటాయి. అందుకు మనము మన ప్లాన్స్ ని ఎక్కడ పడితే అక్కడ పంచుకోవద్దు, ఎవరితో పంచుకోవద్దు. మన ప్లాన్స్, మన భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు చాలా సీక్రెట్గా ఉండాలి. కానీ ఆకాశ పక్షులలో బహు ప్రాముఖ్యమైన పక్షి ఏంటి తెలుసా? తేగ, పక్షిరాజు అంటాం కదా. నీ పరిచర్య ఒకవేళ పక్షులని పరిచర్యనేమో గ్రహించాలి నువ్వు. ఇది చాలా కష్టము. ఈరోజు నేను అంత డీటెయిల్ గా మీకు చూపించాను, కానీ ప్రార్థన పూర్వకంగా మీరు తెలుసుకోవాలి ఏంటంటే నీ పరిచర్య పక్షిరాజు పరిచర్యనా అంటే ఆకాశ పక్షులు పైనుండి క్రింది ఏం జరగబోతున్నాయి చూస్తాయి, ఎటువంటి ఉపద్రవం రాబోతున్నాయి చూస్తాయి. అవి వాటికి తెలిసి అక్కడి నుంచే పసిగడతా ఉంటాయి. ఆకాశ పక్షులు అంటే ప్రవచనాత్మకమైన పరిచర్య వీళ్ళే. ఇది చూడగలరు భవిష్యత్తులో ఏం జరగబోతుందని, ఎటువంటి ఉపద్రవం రాబోతుందని చూడగలరు అన్నట్టు. బహు ధైర్యవంతులు వీళ్ళు, ఎందుకంటే గాలిలో ఎగురుతుంటారు కదా. కాబట్టి ఆకాశ పక్షి ఆ యొక్క ఘట్ట సర్పం మీద అధికారం పొందగలిగింది. ఒకవేళ నీ పరిచర్య భూమి మీద అయితే దుష్టుని మీద, సర్పంల మీద, వాడి బలవంతం మీద నీకు అధికారం ఇస్తాడు దేవుడు. నీ ప్రార్థన తెలుసుకున్నాను. నువ్వు భూమి మీద దుష్టాత్మలతో పోరాడుతున్నావా, ఆకాశంలో పక్షిరాజులాగా పోరాడుతున్నావా, లేక సముద్రంలో మకరం మీద వాడి అనుచరుల మీద పోరాడుతున్నావా? ఒకవేళ నీవు ఎప్పుడన్నా వీటన్నిటిని ఒకసారి నేను తీరుగా చూపిస్తాను, మీకు ఈరోజు టైం లేదు కాబట్టి. బట్ మీ ప్రార్థనలో మీరు గ్రహించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా మీకు కలలు వచ్చినాయా? ఆకాశంలో ఎగురుతున్నట్లు, పక్షిలాగా ఎగురుతున్నట్లు, నీ శరీరం నుంచి నీ ఆత్మ ఆకాశానికి ఎక్కినట్లు, మీరు కిందనే పడుకున్నారు కానీ మీ ఆత్మ మీ నుంచి విడిపోయి పైకి ఎగురుతున్నట్లు ఎప్పుడైనా కలలు వచ్చినాయా? ఒకవేళ అట్లాంటి వచ్చింటే మీ పరిచర్య ఆకాశం. ఏదో ఒకవేళ మీరు భూమి మీదనే సర్పంలతో పోరాడుతున్నట్లు, సర్పంలను చంపుతున్నట్లు, వాటిని తొక్కుతున్నట్లు, వాటి చేతుల నుంచి మనుషులను విడిపిస్తున్నట్లు, వాటిని తరుముతున్నట్లు కళ్ళొస్తే మీ పరిచర్య భూమి మీదనే. భూదిగంతాల వరకు మీరు పోయి సువార్త పరిచయం చేయగలరు. ఒకవేళ మోహపు చూపుల మీద బీజం పొందడము, పాపంని అసహించుకొని అపవిత్రతను అసహించుకుంటే అటువంటి కళలు, మీ కళలో మీతో పాటు ఎవరన్నా వచ్చి పండుకున్నట్లు, మీ పక్కన ఉన్నట్లు మీకు అటువంటి ఏమైనా వస్తున్నాయంటే బహుశా మీ పరిచర్య సముద్ర పరిచర్య. అటువంటి దురాత్మలు వచ్చినప్పుడు, మత్స్యకన్యకలు వచ్చినప్పుడు వాటిని బంధించే పరిచర్య, మనుషులకు అపవిత్రత నుంచి పరిశుద్ధత ప్రకటించే పరిచర్య, వాటి బంధకాల నుంచి, శరీర వ్యామోహాల నుంచి విడుదల కల్పించే పరిచర్య, యెజబెలు ఆత్మ నుండి పరిచర్య, విడిపించే పరిచర్య, బిలాము బోధలో చిక్కబడ్డ వారిని విడిపించే పరిచర్య, నికాలెత్తుల బోధ చిక్కబడ్డ వారి నుండి విడుదల కల్పించే పరిచర్య. ఇవన్నీ సముద్రపు బోధలు, అపవిత్రమైన బోధలు. ఇవి బహు అపవిత్రమైనవి, చూడడానికే అసహ్యంగా ఉంటాయి. ఒకసారి మీరు దర్శనంలో మీ కళలో చూసుకుంటే మీకు అర్థమైపోతాయి, బహు భయంకరమైనవి అవి. కాబట్టి ఎందుకు సముద్రము ఇక మీదట లేదు అనేదే ఈరోజు మనం జస్ట్ దాని ఉపోద్ఘాతాన్ని చూస్తున్నాం. అటొచ్చే వారం లేక వచ్చే వారం వీలైతే మనము ఎందుకు లేదనేది ఇంకో రీతికి చెప్పాలంటే, సముద్రము అనేది ఒకప్పుడు ఒక రీతిగానే ఉండే, భూమి దాని అగాధంలో ఉండే. కానీ ఈరోజు సముద్రము మన ప్రభు చెప్పినట్లు ఒక స్థలంలో నీళ్లు కలిసి ఉన్నట్లు మనం చూస్తలేం కదా. ఒకసారి చూడండి, ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనం, మొదటి అధ్యాయము 6వ వచనంలో, మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక అని పలికిన దేవుడు ఆ విశాలమును చేసి, విశాలము క్రింద జలములను, విశాలము మీది జలములను వేరుపరవగా ఆ ప్రకారమైన, అంటే ఒక భాగము పైకి వెళ్ళిపోయినాయి, ఒక భాగము క్రింద ఉండిపోయినాయి. దాని క్రింద ఉన్నది చూడండి ఇక్కడ ఆ రీతిగా అయినాయి కదా. అయితే ఆ విశాలమును నాకు ఆకాశం అని పేరు,
దాని తర్వాత ఇంకో విశాలమునకు భూమి అనే పేరు, నేల కనిపించినప్పుడు నేలకి భూమి అనే పేరు పెట్టింది ఇక్కడ 10వ వచనంలో చూడండి. అయితే ఇవన్నీ నీళ్లు ఒక స్థలంలో కూర్చుకున్నట్లు మనం చూస్తున్నాం. కానీ ఈరోజు అట్లా లేదు. భూమి అంతా ముక్కలు ముక్కలయ్యి ఎక్కడెక్కడో అది విస్తరించినట్టు మనం చూస్తాం కదా. మ్యాప్ చూసినప్పుడు ఓల్డ్ మ్యాప్ చూడండి, ఓల్డ్ మ్యాప్ అన్ని భూములు అతికినట్లు ఉండవు. అవి ముక్కలు ముక్కలు అయిపోయి ఒక భూమి ఇటు, ఒక భూమి అటు, ఒక భూమి ఇటు అట్లా వెళ్ళిపోయినట్టు చూస్తాం. ఆ చీలికలైన మధ్యలోనే మీకు సముద్రాలు కనిపిస్తూ ఉంటాయి. దానికి సంబంధించిన విషయం నేను వచ్చేవాళ్ళని చూపిస్తాను. ఇది ఎట్లా జరిగింది, ఓల్డ్ మ్యాప్ ఎట్లా బయటకు వచ్చింది, ఎట్లా ఈ భూమి చీలికలైపోయి దేశాలుగా మారినాయి. ఇది ప్రభు చిత్తం, తండ్రి ఆ రీతిగా సంకల్పం. భూమిని చీలికలుగా చేసింది ఈ సముద్రం. ఎందుకు ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ సముద్రంలో ఉన్న దురాత్మలు ఎందుకు వీటిని చీలికలుగా చేసుకున్నాక, అంటే అవి చేసినవి కాదు, దేవుడు ఎందుకు ఆమోదించండు చీలికలను. ఆ సముద్రంలో ఉన్న దురాత్మలు అక్కడి నుంచి బయటకు వచ్చి ఏం చేస్తున్నాయి, ఇవన్నీ నేను వాక్యపరంగా మీకు వచ్చేవారని చూపిస్తాను. అంతవరకు ప్రార్థన పూర్వకంగా మనము ప్రభు వీటన్నిటిని నేను ఏ రీతిగా స్వీకరించాలా. బ్లైండ్ గా ఎవరు స్వీకరించాం కదా. ఎందుకు సముద్రము అంటే మనుషులకి భయం ఈరోజు చెప్పండి. భూమి మీద ఎవరు భయం ఉండదు, నడుచుకుంటా వెళ్ళిపోతా ఉంటాం. కానీ సముద్రం వెళ్ళిపోతా ఎందుకు భయం వేస్తుంది చెప్పండి ఎవరికైనా. వాటి దగ్గర పోవని ఏదో రకమైన భయం వెంటాడుతుంటది. అంటే ఏదో ఒక ఆత్మ ఉన్నట్టు అక్కడ. ఘట్ట సర్పం, మకరము, భూజంతువు, సర్పం, ఈ మూడు మన రాజ్యాలని ఆక్రమించుకున్నాయి. ఇవి ఎట్లా ఆక్రమించుకున్నాయి చెప్పమంటారా? మీ కుటుంబాలని, మీ వంశాలని, మీ రక్తంలను ఆక్రమించుకున్నాయి. మీ రక్తంలో మీ డిఎన్ఏలను ఆక్రమించుకున్నాయి. అంతకంటే ఇంకా నేను ఓపెన్ గా చెప్పలేను. ఇది వింత బోధ అంటారు ఎవరైనా కానీ, తప్పు బోధ అంటారు. నీ రక్తంలో అవి ముద్రించుకున్నాయి. అక్కడి నుంచి నిన్ను కంట్రోల్కి తీసుకుంటున్నాయి. అందుకు ఆ లెవెల్ నుంచి నువ్వు మనుషులకు విడుదల కల్పించాల. ఎట్లా కల్పించాలా? కల్పించకపోతే నువ్వు ఆయన సృష్టిని నువ్వు విమోచించలేవు. అది నీ కొరకు ఎదురు చూస్తా ఉంది సృష్టి. కళ్ళకు కనిపించేది సృష్టి అనుకుంటున్నావు. మీ కళ్ళకు కనిపించేది మరీ విశేషంగా ఉంటుంది సృష్టి. వాటన్నిటికి విడుదల కల్పించే పరిచర్యలో ప్రభు మనల్ని అందరినీ సిద్ధపరచాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈరోజు గవర్నమెంట్స్ ఏం చేస్తే చెప్పండి. ఆర్మీ అంటే భూమి మీద నడిచే సోల్జర్స్, నేవీ అంటే సముద్రాల మీద యుద్ధం చేసే వాళ్ళని, నౌకాదళాలని, ఎయిర్ వింగ్ అంటే ఆకాశంలో ఏరోప్లేన్స్ ఎగిరి యుద్ధాలు చేయడానికి. వాళ్ళు అర్థం చేసుకున్నారు కానీ ఆత్మీయ స్థితిలో మనం అర్థం చేసుకోలేవు. వాళ్ళు ప్రకృతి పరంగా ఆ మూడు రాజ్యాలని యుద్ధాలలో ప్రకటిస్తున్నారు, యుద్ధాలు గెలుస్తున్నారు. కానీ ఈ మూడు రాజ్యాలు ఆత్మీయమైపోయినాయి. వాళ్ళు కేవలం నీడలనే చూసి పోరాడుతున్నారు. కానీ మనం నిజ స్వరూపమైన ఆ రాజ్యాలని మనం ఇంకా చూడలేని స్థితిలో ఉన్నాం. మీ కళ్ళు అవన్నీ తెరిచి వాటిని చూపించను కాక అటువంటి చూపు మీరందరూ పొంది అటువంటి పరిచయలో పోవాలా. అవన్నీ కలరగా అనిపించాల దురాత్మలు. వాటిని ఎదుర్కోవాలా, వాటిని ఓడగొట్టాలా. మీ కుటుంబాన్ని ఆక్రమించుకున్న దురాత్మని మీరు ఓడగొట్టి వాడిని ధ్వంసం చేయాలి. మీకు ఎటువంటి అధికారం దేవుడు ఇచ్చిండో ప్రార్థన పూర్వకంగా కనుక్కోండి. మీకు వచ్చిన కళలను జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడో ఒక స్థలంలో మీకు అది అనుగ్రహించబడింది. నాకు తెలుసు నాకు ఏ అధికారం అనుగ్రహించబడిందో. ఈరోజు కూడా అవి అదృష్టాత్మలు నన్ను ప్రతిరోజు వెంటాడుతుంటాయి నైట్. కానీ నాకు అధికారం ఇచ్చింది కాబట్టి నాకు ఆ సత్యం తెలిసిపోయింది కాబట్టి నేను వాటికి అవకాశం ఇస్తలేను. అవి నన్ను లోపరుచుకోలేకపోతున్నాయి. కానీ చాలా ప్రయత్నం చేస్తున్నాయి ప్రతిరోజు లోపరుచుకోవడం కొరకు. ఇప్పుడు కాదు, లాస్ట్ 37-35 ఇయర్స్ నుంచి నేను అనుభవపూర్వకంగా చూస్తున్నా. వీటిని కండ్లారా చూసినా, దర్శన రీతిగా చూసినా, అంటే కాన్షియస్గా ఉన్నప్పుడు చూసినా, నిద్రపోతప్పుడు కళలు కూడా వాటిని చూసిన నేను. కాబట్టి అటువంటి పరిచర్యలో ప్రభు మనల్ని అందరూ నడిపించాలా.
అప్పుడు మీరు గ్రహిస్తారు ఇది నిజమైన సేవ. అంతవరకు ఏదో పాటలు పాడుకొని ప్రార్థన చేసుకొని వాక్యం చెప్పిపోయే సేవ. ఎప్పుడైతే ఈ సత్యాన్ని గ్రహించి నిజంగా మనుషులకు విమోచన ప్రకటిస్తావో అప్పుడు ప్రభు అంటాడు మీ సంతోషము పరలోకంలో పరిపూర్ణమవుతుంది. అటువంటి పరిపూర్ణమైన జీవితం దేవుడు మీకు అందరికీ అనుగ్రహించాలనేసి ప్రార్థిస్తాను. కళ్ళు మూసుకొని. పరిశుద్ధుడగు తండ్రి, సర్వోన్నతులుగా మా దేవ, మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకొంచున్నాం. నేను సముద్రం ఇక లేదు అన్న అంశంని మేము ఈ దినం చూస్తా ఉన్నాం ప్రభా. మొదటి భాగంగా అవునైనా సముద్రము నీళ్లు జలరాశి మొదటి నుంచి ఉంది ప్రభా. భూమి అది కప్పివేసుకుంది. భూమిని సముద్రం నుంచి మీరు బయటికి లాగినారు ప్రభా. ఒక స్థలంలో జలములను అన్నిటిని మీరు జమ చేసినారు ప్రభా. కానీ ఈ రోజు అట్లా లేదు ప్రభా. భూమే ముక్కలుగా విభజింపబడి చీలికలుగా విభజింపబడింది ప్రభా. భూమి చీలికల మధ్యలో సముద్రం తిరుగుతా ఉంది ప్రభా, ప్రకృతి పరంగా. కానీ వీటి ఆత్మీయ సత్యాలను మాకు చూపించమని మేము ప్రార్థిస్తున్నాం. నేమే కాదు ప్రభా, అనేక మంది వీటిని చూడాలా, వీటిని తెలుసుకోవాలా ప్రభా. అప్పుడే క్రైస్తవ జీవితం ఏంది, ఇది యుద్ధానికి సంబంధించింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ వింగ్, ఇవి 3 రకాల యుద్ధాలు 3 రాజ్యాలలో 3 స్థానాలలో ఆత్మీయ ప్రపంచాలలో యుద్ధాలు అన్న సత్యము అప్పుడు గ్రహించగలదు ప్రభా. కానీ చాలా మందికి ఆలస్యం అయిపోతుంది వారి జీవితాలలో. మాకు మీరు త్వరగా చూపించినందుకు మీకు వందనాలు ప్రభా. చూపించి నిర్లక్ష్యం చేయకుండా మేము రోషం కలిగి ముందు పోలాలన మమ్మల్ని అందరినీ ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఐహిక విచారణ చేతనే కొట్టుకుంటూ పోతుంది ప్రభావ క్రైస్తవ జీవితం. దానికి ఫుల్ స్టాప్ పెట్టి ప్రభావ మీ పని కొరకు ప్రయాసపడాలని సహాయపడండి. అప్పుడు వారి పనులు నిర్వర్తించబడతాయి. అటువంటి సత్యాన్ని గ్రహింపుని వాళ్ళు గ్రహించాలని ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం. వింటున్న వారి జీవితాలలో ఆశీర్వాదాలు అనుగ్రహించండి, స్వస్థతలు దయచేయండి. ప్రతి చోట మీ నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించే సేవకులుగా తయారు చేసి అనిపించమని, మంచి ధర దయచేయమని, ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా తయారు చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడనుగాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్, గుడ్ నైట్. బ్రదర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ ప్రైజ్ ప్రైజ్ లార్డ్.